చాలామంది వారి యొక్క బలము, వారి యొక్క ఎనర్జీని చింతించే కార్యక్రమంలో పెడతారు. ఎంతగా వరి అవుతారంటే దే స్పెండ్, దే డ్రెయిన్, దే క్రై అండ్ క్రై. వారికి ఉన్న బలమంతా కూడా ఏడుపులోనే అయిపోతుంది, చింతించడంలోనే అయిపోతుంది, విచారణలోనే అయిపోతుంది, ఆ దుఃఖంలోనే అయిపోతుంది. ఇంకా కట్టే బలము ఎక్కడుంటుంది? కట్టే ఆలోచన ఎక్కడొస్తుంది? మీ ఆలోచన అంతా కూడా చింతలో అయిపోతుంది. యు ఆర్ స్పెండింగ్ ఇట్ ఎవ్రీథింగ్. బైబిల్లో ఏమైతే చెప్పబడిందో అది మీరు చేస్తే, దేవుడు బైబిల్లో ఏదైతే చేస్తానన్నాడో అది మీ పట్ల చేస్తాడు అని చెప్పి. బైబిల్లో మీరు ఎలాగైతే జీవించాలని రాయబడి ఉందో మీరు అలా జీవిస్తే, దేవుడు ఏదైతే చేస్తాను అని చెప్పాడో అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ మీ యొక్క ఇన్నర్ సర్కిల్ మిమ్మల్ని ఎదగనీయకుండా, ఏడుపులోని, ఎంతసేపు చింతలో, ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడకుండా, గ్రోత్ గురించి మాట్లాడకుండా, ఎప్పుడు కూడా దరిద్రం గురించి మాట్లాడుతూ ఉండేటువంటి సర్కిల్ కానీ మీకు కలిగి ఉంటే వారు మీ ఫ్రెండ్స్ కారండి. అది ఏంటో తెలుసా? అది మీ సమాధి. దే వోంట్ అలౌ యూ టు గ్రో, నీదర్ విల్ దే ఆల్సో గ్రో. వాళ్ళు ఎదగరు, మిమ్మల్ని కూడా ఎదగలేరు. అరే చేద్దాం అనుకుంటున్నాం, అదా కష్టంగా, ఎంతమంది పోతున్నారు. లాట్ ఆఫ్ us we work for money. మనం డబ్బు కోసం పని చేస్తాం. మనం యేసయ్య నుండి నేర్చుకోలేకపోయాం. అది నా తండ్రి పని చేయుచున్నాడు గనుక నేను పని చేస్తున్నాను అన్నాడే కానీ నేను ధనం కోసం పని చేస్తున్నాను అనలేదు. నా తండ్రి పని చేయుచుండడం నేను చూస్తున్నాను. ఆయన కునుకడు, నిద్రించుడు, ఆయన పని చేస్తూ ఉన్నాడు, అందుకనే నేను పని చేస్తున్నాను. వాట్ ఆర్ యు వర్కింగ్ ఫర్? యు వర్కింగ్ ఫర్ మనీ. దట్ ఇస్ ద రీజన్ వై మనీ ఎప్పుడు ఉండదు అనిపించేది. యేసు ప్రభువుకు మాత్రం డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికింది. ఎందుకో తెలుసు, ఆయన డబ్బు కోసం పని చేయలేదు. ఈరోజు సొలొమోను విజయవంతుడు ఎలాగయ్యాడు నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సొలొమోను ఎందుకు విజయవంతుడయ్యాడు? కానీ దిస్ ఇస్ గోయిన్ టు బి ఇన్ 2 parts. ఆల్రైట్, దిస్ ఇస్ గోయిన్ టు బి ఇన్ 2 parts. 2 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటి భాగం ఈరోజు, రెండవ భాగం వచ్చే వారం. ఈ భాగం ఏంటి, ఆ భాగం ఏంటి? ఈ భాగంలో పునాది వేస్తున్నాను. సొలొమోను అసలు ఎలాగా తన యొక్క విజయాన్ని ఆయన చేకూర్చుకోగలిగాడు అనేటువంటిది. వచ్చే వారము దాని యొక్క ఎగ్జిక్యూషన్ నేను మీకు తెలియపరుస్తాను. అంటే హౌ డు ఐ ప్రాక్టికలీ అప్లై ఇట్ ఇన్ మై లైఫ్. నా యొక్క జీవితంలో నేను దాన్ని ప్రాక్టికల్గా ఎలాగా ఎగ్జిక్యూట్ చేయగలను. ఎంతమంది విజయవంతులు అవ్వాలని ఆశపడుతున్నారు? ఒకసారి మీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తి చూపించండి. వెరీ నైస్. ఈ రైట్ హ్యాండ్ ఎత్తంటే వారు మాత్రమే దేవుడు దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆల్రైట్, సో రైట్ హ్యాండ్ ఎత్తితే సరిపోదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా తెలియాలి. సో ఇది ఒక ప్రశ్నతో ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఎంతమంది వారి జీవితం ఎటూ వెళ్ళకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోయి ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి అని ఎంతమంది ఏడిసారు? చేతులు ఎత్తనవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ నేనే ఎత్తుతాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా అక్కడే ఉంటుందండి, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏమి ఫలించట్లేదండి అని ఏడుపు మామూలుగా కాదు, భయంకరంగా ఏడ్చాను. ఎన్నిసార్లు ఏడ్చామో నాకే తెలియదు. కానీ ఒకానొక సమయంలో ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించానో అప్పుడు దేవుడు నాకు ఒక పార్ట్ అర్థం చేయించి అప్పటి నుండి నేను ఏడవడం మానేసి కట్టడాన్ని ప్రారంభించాను. దట్స్ when everything changed. So this is what I want to introduce you today. ఏడవటానికి కట్టడానికి రెండాటికి ఎనర్జీ ఒకటే. బోత్ స్పెండ్ ఎనర్జీ. రెండాటికి మీ బలం కావాలి. మీరు చింతించాలన్నా బలం కావాలి, కట్టాలన్నా. నేను నా బలాన్ని చింతించడంలో కాకుండా కట్టడంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. హల్లెలూయా. చాలామంది వారి యొక్క బలము, వారి యొక్క ఎనర్జీని చింతించే కార్యక్రమంలో పెడతారు. దే వరి. ఎంతగా వరి అవుతారంటే, ఓ మై గుడ్నెస్, దే స్పెండ్, దే డ్రెయిన్, దే క్రై అండ్ క్రై. వారు ఎంతగా ఏడుస్తారంటే వారికి ఉన్న బలమంతా కూడా ఏడుపులోనే అయిపోతుంది, చింతించడంలోనే అయిపోతుంది, విచారణలోనే అయిపోతుంది, ఆ దుఃఖంలోనే అయిపోతుంది. ఇంకా కట్టే బలము ఎక్కడుంటుంది? ఇంకా కట్టే ఆలోచన ఎక్కడొస్తుంది? మీ ఆలోచన అంతా కూడా చింతలో అయిపోతుంది. యు ఆర్ స్పెండింగ్ ఇట్ ఎవ్రీథింగ్. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, బైబిల్లో ఏమైతే చెప్పబడిందో అది మీరు చేస్తే, దేవుడు బైబిల్లో ఏదైతే చేస్తానన్నాడో అది మీ పట్ల చేస్తాడు అని చెప్తుంది.
ఆమేన్. నమ్ముతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో మీరు ఎలాగైతే జీవించాలనో రాయబడి ఉందో మీరు అలా జీవిస్తే దేవుడు ఏదైతే చేస్తాను అని చెప్పాడో అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఈ యొక్క బైబిల్లో ఒక మంచి బిజినెస్ మోడల్ ఉంది. అండ్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దట్ బిజినెస్ మోడల్ టు ఎవ్రీ చర్చ్ మెంబర్ ఆఫ్ అవర్స్. ఈ యొక్క బిజినెస్ మోడల్ ఎంత బాగుంటుందంటే, మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని ఎదుగునిస్తుంది, మనల్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఐ ఆల్వేస్ షేర్ దిస్ అమాంగ్ అదర్ పీపుల్ యాజ్ వెల్. బిఫోర్ ఐ గో, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యువర్ ఇన్నర్ సర్కిల్, ఒకవేళ మీ యొక్క ఇన్నర్ సర్కిల్ మిమ్మల్ని ఎదగనీయకుండా, ఏడుపులోని, ఎంతసేపు చింతలో, ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడకుండా, గ్రోత్ గురించి మాట్లాడకుండా, ఎప్పుడు కూడా దరిద్రం గురించి మాట్లాడుతూ ఉండేటువంటి సర్కిల్ కానీ మీకు కలిగి ఉంటే, వారు మీ ఫ్రెండ్స్ కారండి. అది ఏంటో తెలుసా? అది మీ సమాధి. దే వోంట్ అలౌ యూ టు గ్రో, నీదర్ విల్ దే ఆల్సో గ్రో. వాళ్ళు ఎదగరు, మిమ్మల్ని కూడా ఎదగనియరు. అరే ఇది చేద్దాం అనుకుంటున్నా, అదా కష్టంరా, ఎంతమంది పోతున్నారు చూడు, ఇలా చేద్దాం, వద్దు, ఎందుకు అంత రిస్క్, ఎందుకు మనకి, ఇలా ఇది ఇక్కడ తప్పిదం అయింది, అందరు అంతే, మేనేజర్ తిట్టాడురా, అందరు మేనేజర్లు అంతేరా తిడతారు. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. వారు మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు మీరు, మీ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు. వారు మీ కాఫిన్ బాక్స్, మిమ్మల్ని ఎదగనీయకుండా సమాధిలో చేర్చేటువంటి వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లాట్ ఆఫ్ us we work for money. మనం డబ్బు కోసం పనిచేస్తాము. మనం యేసయ్య నుండి నేర్చుకోలేకపోయాం. అది అసలు ఆ విషయం, అసలు వర్క్ గురించి ఏం అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా తండ్రి పని చేయుచున్నాడు గనుక నేనును పని చేస్తున్నాను అన్నాడే కానీ నేను ధనం కోసం పని చేస్తున్నాను అనలేదు. నా తండ్రి పని చేయుచుండడం నేను చూస్తున్నాను, ఆయన కునుకడు నిద్రించడు, ఆయన పని చేస్తూ ఉంటున్నాడు, అందుకనే నేను పని చేస్తున్నాను. వాట్ ఆర్ యూ వర్కింగ్ ఫర్? యూ వర్కింగ్ ఫర్ మనీ. దట్ ఇస్ ద రీజన్ వై మనీ ఎప్పుడు ఉండదని మీ చేతిలో. దేవుడికి యేసు ప్రభువుకి మాత్రం డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికింది. ఎందుకో తెలుసు, ఆయన డబ్బు కోసం పని చేయలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ యేసే నేర్పించినటువంటి ఒక ఉపమానం కూడా నేను మీతో పంచుకున్నాను. ఏమనంటే, మీ ధనము మీ కొరకు పని చేయాలని చెప్పి యేసు ప్రభు క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో చెప్పాడు. కానీ మనము డబ్బు కోసం పని చేస్తున్నాం. అందుకే వి మేక్ మనీ అవర్ మాస్టర్. అందుకే కదా మత్తయి సువార్త 6:24 ఇలా రాయబడి ఉంటుంది, మీరు ఇద్దరు యజమానులకు దాసుడు నుండనేరడు. ఎందుకు ఉండనేరడు అంటే, అతడు ఒకనికి ద్వేషించి ఒకనికి ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేలారు. దట్ మీన్స్, యు నో వాట్ దట్ మీన్స్? దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుడు మీ యొక్క యజమానుడు అని మీరు భావిస్తే ధనాన్ని మీరు సేవించలేరు. But most of the sad situation is, most of us are working for money. మనం ధనం కోసమే పని చేస్తున్నాం. యేసు ప్రభు మాత్రం ధనం కోసం పని చేయలేదు అన్నాడు. మ్యాన్, దట్స్ అన్ అమేజింగ్ థింగ్. ఎందుకు పని చేస్తున్నావు అంటే, నేను ఎందుకు పని చేస్తున్నాను? నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చూస్తున్నాను, అందుకే నేను పని చేస్తున్నాను అన్నాడు. వాట్ అన్ అమేజింగ్ రెవల్యూషన్. అంటే దట్ మీన్స్ యూ డోంట్ వర్క్ ఫర్ మనీ. యూ డోంట్ వర్క్ ఫర్ మనీ. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యజమానుడు అంటే ఎవరు? మాస్టర్ అంటే ఏంటి? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్పేవాడు ఆయనే కదా మాస్టర్. ధనానికి బ్రెయిన్ లేదు. యూనో ద డెఫినేషన్ ఆఫ్ మనీ? డెఫినేషన్ ఆఫ్ మనీ ఏంటంటే, మేము చదువుకుంది, మనీ ఈజ్ వాట్ మనీ డస్. అంటే డబ్బు ఏదైతే చేస్తుందో అదే డబ్బు అంట. దానికి బ్రెయిన్ లేదు. అందుకే డబ్బు వెనక పడేవాడికి ఎప్పుడు డబ్బు రాదు. కానీ నీ సర్వోన్నతమైనటువంటి దేవుడు ఎంత ఆలోచనకర్త అంటే, ఆయన ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి వాడు. ఆమేన్. యు నెవర్ సీ హిమ్. దట్ ఇస్ ద రీజన్ వై యు నెవర్ గెట్ హిమ్. మీరు ఆయన చూడరు. ఎంతమందికి మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో విజయవంతులు ఉన్నారు? చేతులు ఎత్తన అవసరం లేదు, ఒకసారి ప్రశ్నించుకోండి. నా ఫ్రెండ్ సర్కిల్లో
విజయవంతులు ఉన్నారా? ఏడుపు కూడా బ్యాచ్ ఉందా? నా ఫ్రెండ్ సర్కిల్లో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా? లేకపోతే కించపరిచేవారు ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు విషయం తెలుసా? ఐఎమ్ వెరీ గుడ్ అట్ సేల్స్, బట్ ద పాయింట్ ఇస్ ఐ నెవర్ సెల్. అమ్మే విషయంలో నేను చాలా టాప్లో ఉంటాను, కానీ నేను ఎప్పుడు అమ్మలేదు. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ డోంట్ నీడ్ టు సెల్. బికాజ్ ఐ డోంట్ నీడ్ మనీ. నాకు డబ్బు అవసరం లేదు, ధనం అవసరం లేదు. డబ్బే నా వెనక వస్తుంది, ధనం నా వెనక వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మనీ. కొంతమందికి అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది, కొంతమందికి ఇంకా ప్రశ్నతో చూస్తున్నారు. ఇట్స్ ఓకే. ఈ మెసేజ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుందేమో చూస్తాను. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము తెరిచిపెట్టుకుందాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఆ యొక్క అధ్యాయంలో ఒక రహస్యము దాచబడి ఉంది. ఓకే, నేను ఇంకా వేరే వర్సెస్ కూడా చెప్తాను, కానీ మీరు ఎక్కడికి మూవ్ అవనవసరం లేదు. అది కానీ మీకు అర్థమైతే మీ జీవితం ఖచ్చితంగా దీవింపబడుతుంది. ఇప్పుడు అప్పుడే చదవనవసరం లేదు, జస్ట్ గో విత్ మీ. ఓకే, సొలొమోను ఎలాగయ్యాడు? ఎందుకంటే సొలొమోన్ అని చాలామందికి పేర్లు ఉంటాయి కదా, కానీ ఈయన హీ ఈజ్ ద రియల్ డీల్, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో నేను ఒక ఆయన కలిసాను, ఆయన పేరు ఏంటంటే ముఖేష్ అంబానీ. కానీ ఆయన ముఖేష్ అంబానీ కాదు, అర్థమైంది ఇప్పుడు? హీస్ నేమ్డ్ ముఖేష్ అండ్ హిస్ ఫ్యామిలీ నేమ్ ఇస్ అంబానీ, కానీ ఈయన ముఖేష్ అంబానీ కాదు. సో సొలొమోన్ ఎలాగయ్యాడు? హౌ డెడ్ సొలొమన్ బికమ్ ద సొలొమన్? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్తుందంటే, ఏలయనగా ఓర్పు వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. బ్యూటిఫుల్ వర్స్ రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఓర్పు వలన అంటే మీరు కరెక్ట్గా ఓర్పుగా ఉంటే, ఇవన్నీ ఉంటే, లేఖనాలన్నీ కానీ చదివితే మనకి ఎందుకు ఆ యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయంటే, పూర్వమందు నుండి ఎందుకు రాయబడి ఉన్నాయంటే, అవి మనకి నిరీక్షణ కలిగించడానికంట. ఏం కలిగించడానికి? నిరీక్షణ కలిగించడానికి. అవి మీకు బోధించడానికంట. అంటే నేను ఆలోచించాను, వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్? నిరీక్షణ కలిగించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ముందు చేసినట్లయితే ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమేన్. దేవుడు సొలొమోనుతో చేసినట్లయితే, మన పేరేంటి, జ్యోతితో కూడా చేస్తాడు. ఐ యు అండర్స్టాండింగ్? దేవుడు సొలొమోనుతో చేసినట్లయితే నీతో కూడా చేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, మారనటువంటి వాడు. ఆమె నమ్ముతున్నారు ఇది? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దిస్, దెన్ ఇట్స్ యూజ్లెస్ ఫర్ యూ. మీరు నమ్మకపోతే ఇది మీకు పనికిరాదు. సో మొట్టమొదటి దీన్ని మీరు నమ్మాలి. దాని అర్థం ఏంటంటే, నిరీక్షణ అనగా ఏంటంటే ఆశ కాదు. ఆశ అంటే ఇలాగ అవ్వచ్చు కదా అని. నిరీక్షణ అంటే ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక విత్తనము మట్టిలో వేసాము. మట్టిలో విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనము ఏమవుతుంది? మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. ఈజ్ ఇట్ అ విష్ ఆర్ అన్ ఎక్స్పెక్టేషన్? ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్. అది ఖచ్చితంగా అలా అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అది. నా ప్రియ సహోదరుడా, దాని అర్థం ఏంటంటే, నువ్వు కానీ ఈ నియమాలు పాటించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావని. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అ విష్. నీ కోరిక కాదు అది నీ యొక్క దృఢమైనటువంటి నిర్ణయము. సో సొలొమోను గురించి కొన్ని అబ్జర్వేషన్స్ చేశాను. ఆ యొక్క పరిశీలన ఏంటంటే, మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏంటంటే, హీఈస్ నాట్ పర్ఫెక్ట్. పరిపూర్ణమైనటువంటి వాడు కాడు ఆయన. ఎవరండి? సొలొమోను కాదు. నో. మీరు అనుకున్నారు హీస్ పర్ఫెక్ట్. నో, హీస్ నాట్. లోపం లేనటువంటి వాడు కాదు. ఆయనలో బోల్డెన్ లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరికి పుట్టాడో తెలుసా? దావీదుకి, బెత్షెబాకి. దావీదు, బెత్షెబా సౌలు కూతురా? కాదు. హీ ఈజ్ అన్ ఇల్లీగల్ సన్. వివాహములో పుట్టినటువంటి వాడు కాదు, వివాహానికి బయట పుట్టినటువంటి వాడు. బైబిల్కి వ్యతిరేకమే, దేవునికి వ్యతిరేకమే. కానీ
సొలొమోనును దీవించాడు. యు నో వై ఐ వాంట్ టు సే దిస్? ఎందుకు చెప్తున్నానో తెలుసా? బికాజ్ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఇంపర్ఫెక్ట్. మనం ఏమనుకుంటామంటే, నేను ఆ కుటుంబంలో పుట్టుండుంటే, ఆ కులంలో పుట్టుండుంటే, ఆ యొక్క ప్రాంతంలో పుట్టుండుంటే, అమెరికా ప్రాంతంలో పుట్టుండుంటే. నో 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 నో. సొలొమోను కూడా కంప్లీట్లీ ఇంపర్ఫెక్ట్ గై. మేబీ సొలొమోను గురించి వారి యొక్క అన్నదమ్ముళ్ళు ఇలా మాట్లాడుకున్నారేమో, రే చూడరా పెళ్లి కానటువంటి దాని నుండి పుట్టినటువంటి వాడు, అరే మా నాన్న ఉంచుకుంటే పుట్టినటువంటి వాడురా, ఆయన కొంచెం కక్కుర్తి పడ్డాడురా అందుకే పుట్టాడురా. జస్ట్ ట్రై టు ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ న్యూసెన్సెస్ దాట్ సొలొమన్ వెంట్ త్రూ. సొలొమోను అనుభవించినటువంటి ఆ యొక్క మాటలు ఒకసారి మీరు ఊహిస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. నోబడీ క్యాన్. ఇట్స్ నాట్ ఈజీ. ఒకవేళ నిన్ను కూడా అలాగే కొంతమంది ద్వేషించారేమో, కానీ నువ్వు ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవేమో, నువ్వు ఆ మాటలోనే జీవిస్తున్నావేమో. మేబీ సంబడి స్పోక్ సంథింగ్ రాంగ్ అబౌట్ యూ. అరే నీకు చేత కాదరా, అరే మీరు అందరూ అంతెందుకు మన భారతదేశంలో క్రైస్తవుల గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా ఏదో ఒకటి. దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే నేను అసలు స్టేజ్ ఎక్కేవాడు కూడా కాదు. సొలొమన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సొలొమోను పర్ఫెక్ట్ కాదండి. సొలొమోను పర్ఫెక్ట్ కాదు. నువ్వు డివోర్స్ అయిపోయినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడువేమో, లేకపోతే అసలు సరైనటువంటి సంబంధం కలిగి ఆ యొక్క కుటుంబంలో పుట్టినటువంటి దానివి కాదేమో. మేబీ యూఆర్ ఆల్సో బోర్న్ అవుట్ ఆఫ్ అన్ ఇల్లీగల్ రిలేషన్షిప్. లేకపోతే నేను ఎవరో పడేస్తారేమో, రోడ్డు మీద పడేస్తే ఒక అనాథ శరణాలయంలో పెరిగినటువంటి దానివేమో. కానీ విషయం తెలుసా, నువ్వు ఎలా పుట్టావనేటువంటిది కాదు. బెత్షెబ తప్పు చేసి ఉండొచ్చు, దావీదు తప్పు చేసి ఉండొచ్చు, సొలొమోను కూడా తప్పు చేసి ఉండొచ్చు, కానీ దేవాది దేవుడు తప్పు చేయడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా, నీ పుట్టిక తప్పు కాదు. యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. స్టార్ట్ బిలీవింగ్ దాట్. నువ్వు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి వాడవు, ఉన్నటువంటి దానవు. ప్రక్కవారి తిరిగి చెప్పండి, యు ఆర్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. ఓ యా, యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. సొలొమోను చాలా పెద్ద తప్పులు చేశాడండి. సొలొమోను పెద్ద తప్పులు చేశాడు, మామూలు తప్పులు కాదు. ఉదాహరణకి మొదటి వచనంలో చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం ఇలా రాయబడి ఉంటుంది. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. ఏంటండి ఐగుప్తు రాజు కుమార్తెను పెళ్లి చేసి ఆయన అల్లుడాయడంట. ఈయన ఎవరు? ఇశ్రాయేలీయుడు. మరి వాక్య లేఖన ప్రకారము ఇశ్రాయేలీయుడు అన్యులను వివాహం ఆడొచ్చా? ఆడకూడదు. మరి తప్పు కాదా? He did some big mistakes. చాలా పెద్ద తప్పులు చేశాడు. ఎంత పెద్ద తప్పులు అంటే అంత ఈజీగా ఎవడు చేయలేడు ఆ తప్పులు. అమ్మో నేను ఈ తప్పు చేశానండి, ఇలా ఉండిపోతున్నాను, నేను 10th ఫెయిల్ అయిపోయాను అందుకే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు MBA లేదండి అందుకే. హలో సొలొమోను కన్నా దరిద్రమైనటువంటి జీవితం కాదు నీది. ఆమేన్. సొలొమోను కన్నా దరిద్రమైన జీవితం కాదు. ప్రక్కవాళ్ళు తిరిగి చెప్పండి, సొలొమన్ ఈజ్ నో బెటర్ దెన్ యూ అని చెప్పండి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు సొలొమోను ఎలా తిట్టుతున్నారు, ఆయన ఏం చేశాడు? నేర్పిస్తున్నానండి, ఓపిక పట్టండి, నేర్పిస్తున్నాను. కానీ సొలొమోను ఎందుకు ఈ పని చేశాడా అని నేను ఆలోచించినప్పుడు ఈ మాట నాకు అర్థమైంది. సొలొమోను శక్తివంతమైనటువంటి భాగస్వామ్యము కలిగినటువంటి వాడు. సొలొమోను శక్తివంతమైనటువంటి భాగస్వామ్యం. దట్స్ మై థర్డ్ పాయింట్. ఏంటదంటే సొలొమోను శక్తివంతమైనటువంటి భాగస్వామ్యము కలిగి ఉన్నాడు. ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నాడు? ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే ఈమె యొక్క తండ్రి ఐగుప్తు రాజు. ఎవరండి? ఐగుప్తు రాజు. ఐగుప్తు దేశం ఆ టైంకి చాలా శక్తివంతమైనటువంటి దేశము. నోబడి కెన్ గో అగెయిన్స్ట్ ఈజిప్ట్. అంటే
ఈ రోజులో చెప్తే న్యూక్లియర్ పవరు, లేకపోతే ఆర్సనల్ పవరు, మిలిటరీ పవరు అంతా కలిగి ఉన్నటువంటి దేశము. సో ఇప్పుడు సొలొమోను ఆలోచించాడు, ఒకవేళ కానీ నేను ఈయన యొక్క కూతురుని చేసుకొని ఈయన కూతురుతో పిల్లలకంటే తాత ఎప్పుడు కూడా మనవల్ని ఏమండు కదా. బట్ నేను ఇక్కడ నుండి నేర్పించేటువంటి పాయింట్ ఏంటంటే, సోలమన్ ఫార్మ్డ్ అ పవర్ఫుల్ పార్ట్నర్షిప్. సొలొమోను శక్తివంతమైన భాగస్వామ్యం చేసుకున్నాడు, భాగస్వాములను చేసుకున్నాడు. కానీ సొలొమోను అంత శక్తివంతమైన భాగస్వామ్యం చేసుకోవాలంటే సొలొమోనులో కూడా మ్యాటర్ ఉండాలి కదా. ఏమండి, ఇప్పుడు మీరు అంబానీ గారి దగ్గరికి వెళ్ళి, అంబానీ గారు నేను మీ కూతురుని చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే ఇచ్చేస్తాడా? విషయం ఏంటంటే, నువ్వు ఇతరులతో పార్ట్నర్షిప్ వెళ్ళాలంటే నీలో ఏముండాలి? విషయం ఉండాలి. ఏముండాలి? చాలాసార్లు మళ్ళీ విషయం ఉండదు, అందుకే మనం మాట్లాడుతూ ఉంటాం. విషయం ఉన్నవాళ్ళు మాట్లాడరు ఎక్కువ, విషయం లేనోలే బడబడా బడబడా లబలబా లబలబా మాట్లాడుతూ ఉంటారు. విషయం ఉన్నాడు కానీ ఓకే ఇలా చెప్తా. యు గెటింగ్ ఏ కాల్, ఓకే, ఫోన్ కాల్ వచ్చింది, మీకు ఫోన్ ఎత్తారు. హలో సార్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఒక మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు అది కొనుక్కుంటారా? ఓన్లీ 100 రూపీస్ మాత్రమే, అది మీకు 3 months వస్తుంది. 3 months మేము మీకు రకరకాల వీడియోస్ అన్నీ పంపిస్తూ ఉంటాం, మిమ్మల్ని ట్రైన్ చేస్తాము. ఇది చాలామంది టాకని పెడతారు ఫోను, నేనైతే పెట్టేస్తాను. మళ్ళీ ఫోన్ రింగ్ అవుద్ది. హలో అండి, నేను దిస్ ఇస్ ముఖేష్ అంబానీ స్పీకింగ్. ఐ వుడ్ లవ్ ఐ హ్యావ్ అ లీడర్షిప్ ప్రోగ్రామ్. ప్లీజ్ 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 ఇచ్చేయండి, ప్లీజ్ ప్లీజ్ అంటాను. కంప్లీట్ కూడా చేయడు. ఎందుకు? రాణి ఎవరో తెలియదు. ముఖేష్ భాయ్, నీలో ఎంత విషయం ఉండాలంటే నీ యొక్క ఇంట్రడక్షన్ అవసరంలే, నువ్వు వెళ్తా చాలు. SME అంటారు కదా, ఏంటది? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. తెలుసా? ఉండాలి, అది అయిపోవాలి మనం. హల్లెలూయా. వాట్ ఎవర్ వర్క్ యు డూ, ఏం పని చేసినా దాంట్లో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఉదాహరణకి మెక్డానల్డ్స్ ఏమైనా పెద్ద మిసైల్ పంపిస్తున్నాడు ఆకాశానికి? లేదండి. మెక్డానల్డ్స్ ఏం చేస్తున్నాడు? చక్కగా బ్రెడ్ ముక్కలు ఖాళీ చేస్తున్నాడు, మధ్యలో మీట్ పెట్టేస్తున్నాడు, చికెన్ పెట్టేస్తున్నాడు, మీద ఆకేస్తున్నాడు, సాస్ ఫస్ట్ అని నొక్కేస్తాడు, మీకు అమ్మేస్తాడు. మీరు 200 పెట్టి కొనేస్తారు, తినేస్తారా, మెక్డానల్డ్స్ ఫోటో పెట్టుకుంటారు. ప్రావీణ్యత కలిగాడు దానిలో. ఆమెన్. చాలా సైలెంట్గా ఉందండి, బిగ్గరగా. You need to understand that కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఇలాగ నడుచుకెళ్తున్నాడు, చక్కగా నది తీరాన నడుచుకెళ్తున్నాడు. నది తీరాన నడుచుకెళ్తూ అన్నాడు, పేతురు దా నన్ను వెంబడించి అన్నాడు. పేతురు ఉన్నదంతా వదిలేసి వెళ్ళిపోయాడు ఈయన వెనక. మత్తే మనుషులు పట్టి జాలరీలు చేస్తాను దా అన్నాడు. వెళ్ళిపోయాడేనా? Do you know that is the shortest introduction in the Bible or in the world? That is the shortest presentation. That is the shortest pitch. ఒకవేళ సేల్ పిచ్ ఉంటే షార్టెస్ట్. ఎందుకో తెలుసా? యేసు ప్రభులో మ్యాటర్ ఉంది. ఆయన నోరు తెరిచి చెప్పనవసరం లేదు. ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆల్రెడీ చూపించేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మ్యాటర్ ఉన్నోడు మాటలు అవసరం లేదు. అబ్బే, మ్యాటర్ ఉన్నోడికి మాటలు అవసరం లేదు. యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు మీరు? ఆయన కోణం వేరు, ఆయన యాంగిల్ వేరు, మనకి ఇంకొక యాంగిల్ రుద్దేశారు మన మైండ్లో. Do you know, really, Jesus had the shortest presentation in the world. 3 మాటలు, నన్ను వెంబడించండి. నన్ను వెంబడించు అన్నాడు. 2 మాటలు తెలుగులో అయితే, నన్ను వెంబడించు. My dear brothers and sisters,
ఎలా చేశాడు అసలు ఇలాగా? ఎలా చేశాడు? వై యేసు ప్రభువుని నేర్చుకోగానే ఈరోజు సొలొమోన్ని నేర్చుకుందాం. రెడీ? ఆర్ యు రెడీ? రైట్. 3వ వచనం చూద్దాం. 3వ వచనం ఇలా చెప్తుంది, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడులను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచుండెను. ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం, దాని తర్వాత దీనికి వద్దాము. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. సొలొమోను దేవుని యొక్క ప్రేమను ఎలా తెలియపరుస్తున్నాడంటే, హే ఓకే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ హియర్. రెడీ? సొలొమోను దేవునికి తన యొక్క ప్రేమను ఎలా చూపిస్తున్నాడంటే, తన యొక్క ముందు రాజు అయినటువంటి దావీదు తన యొక్క కట్టడలను అనుసరిస్తూ, కట్టడలను అనుసరించడం అంటే ఏంటండి? ఆయన నడిచిన మార్గంలో నడవడం. ఏంటది? ఐ అండర్స్టాండింగ్. కట్టడలను అనుసరించడం అంటే ఆయన ఎలాగైతే తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడో నేను కూడా అలా కట్టుకుంటానని చెప్పడం. ఇట్స్ అ మోడల్. ఇట్స్ అ మోడల్. అరే నేను ఇలా చెప్తాను, అర్థమయ్యేటువంటి వారికి ఆమెను, అర్థం కానిటువంటి వారికి ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇప్పుడు వీఆర్ రన్నింగ్ దిస్ కన్వెన్షన్ సెంటర్, రైట్? ఈ కన్వెన్షన్ హాల్ మనం నడుపుతున్నాం, రైట్? ఇప్పుడు నేను కన్వెన్షన్ సెంటర్ పెట్టాలంటే నేను కుర్చీ తయారు చేయని అవసరం లేదు. నేను కన్వెన్షన్ సెంటర్ నడపాలంటే నేను ఏసీ తయారు చేయని అవసరం లే. నేను కన్వెన్షన్ సెంటర్ నడపాలంటే నేను మేస్త్రి పని చేయని అవసరం లే. అయ్యి అండర్స్టాండింగ్? అది ఆల్రెడీ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఐ జస్ట్ నీడ్ టు గెట్ అన్ ఎస్ఎంఈ ఇన్ ద ఎయిర్ కండిషనింగ్. ఈ హాల్ ఎంత సైజ్ అంటే దీనికి ఎంత కావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోద్ది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే పెట్టేస్తారు. కానీ మనం కొంతమంది ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను కన్వెన్షన్ హాల్ పెట్టాలంటే ఫస్ట్ ఏసీ ఉండాలి, ఇప్పుడు నేను ఏసీని కనిపెడతామని చెప్పి కొంతమంది వారి యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. We are doing that. ఇప్పుడు నేను కుర్చీని కనిపెట్టాలి. అరే కుర్చీ ఉంది ప్రపంచంలో ఆల్రెడీ. I told you the fastest way to grow is through partnerships. కానీ పార్ట్నర్షిప్ కలిగి ఉండాలంటే, పార్ట్నర్షిప్ మీతో కలిగి ఉండాలంటే నీలో ఏముండాలి? ఇందా నేను చెప్పినట్టు చెప్పాలి. ఏముండాలి? మ్యాటర్ ఉండాలి. హల్లెలూయా. విషయం ఏంటంటే సొలొమోను ఇప్పుడు నేను ఎలా జీవించాలి, ఓకే ఇలా చేస్తే కాలుతుంది, ఇలా చేస్తే కాలదు అని తెలుసుకోలేదు. దావీదు ఎలాగైతే జీవించాడో, దావీదు ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డాడు. దావీదు యొక్క జీవితం ఆశీర్వదింపబడింది. దావీదు ఎలాగైతే జీవించాడో నేను కూడా అలా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అనుకున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం, దావీదును తన తండ్రిగా చేసుకున్నాడు. దావీదును తన తండ్రిగా చేసుకున్నాడు. తండ్రిగా చేసుకోవడం అంటే ఏంటి? ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడారు? దావీదు తండ్రే కదా. తండ్రి వేరు, తండ్రిగా చేసుకోవడం వేరు. ఏంటి డిఫరెన్స్ అంటే, తండ్రిగా చేసుకోవడం వర్డ్ ఫర్ ఫాదర్, పితృడు అని తెలుగులో అంటాం కదా. తండ్రి అనగా ఏంటంటే ప్రోజెనిటర్ అంటే మూల పురుషుడు అంటే అంతటికి కారణం ఆయనే. నా ఆశీర్వాదానికి కారణం ఏంటంటే ఆయన ముందుగా అలా జీవించాడు కనుక, నేను ఆయనలా జీవించాను కనుక నేను ఆశీర్వదింపబడ్డాను. దావీదును సొలొమోను తండ్రి చేసుకున్నాడు. హూజ్ యువర్ మెంటర్ టుడే? మీ యొక్క మెంటర్ ఎవరు? మీ తండ్రి ఎవరు? వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ హ్యావ్ a mentor in your life. You need to have a mentor in your life. A mentor in your life. యేసు ప్రభు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు తన యొక్క శిష్యులకు తండ్రి అయి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, తండ్రి ఎంత ప్రాముఖ్యం అంటే, తండ్రి అంటే మనము ఎవరికైతే పుట్టామో వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హూ కెన్ ప్రమోట్ యూ. నేను ఎవరైతే లేవనెత్తగలరు, నేను ఎవరైతే ప్రోత్సహించగలరు, నేను ఎవరైతే సరిచేయగలరు, ఏది అవసరం లేదు ఏది అవసరమో నీకు ఎవరైతే హెచ్చరించగలరు, యూ నీడ్ టు పిక్ దెమ్. వారిని నువ్వు పిక్ చేయాలి. యూ నీడ్ టు మేక్ దెమ్ యువర్ ఫాదర్. నాకేం అవసరం లేదండి, నేను అన్నీ నేర్చుకుంటాను. నేర్చుకో, జీవితం అంతా అయిపోద్ది కుర్చీ ఎలా తయారు చేయడంలో.
నాకేం అవసరం, అన్నీ నేర్చుకుంటాను, నట్లు బోల్ట్లు ఎలా బిగించాలో బిగించు. ఏసీ ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఏసీ తయారు చేయాలంటే? ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. అందుకే కదా సొలొమోను ఒక దగ్గర రాస్తాడు, సూర్యుడి కింద క్రొత్తది ఏది లేదని. ఏది లేదు. మరి ఎలాగా? ఇన్నోవేషన్ మీన్స్ అ న్యూ కాంబినేషన్. మరి ఎక్కువ ఇచ్చేస్తున్నాను, మీరు అందరూ ధనవంతులు అయిపోతారు. దేవుడు మూల పురుషుడు అనగా రక్షించేవాడు, మూల పురుషుడు అనగా మన ప్రోత్సహించేవాడు, మూల పురుషుడు అనగా ఆ కట్టడలను కలిగేవాడు, కట్టడలను కలిగి ఉండేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్టాప్ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్, స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. ఆమేన్. స్టాప్ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్, స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. స్టార్ట్ ఫాలోయింగ్. 4వ వచనం చూద్దాము, చదవండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఏమర్పించాడండి? దహన బలులు అర్పించాడంట. బలికి దహన బలికి ఉండేటువంటి తేడా ఏంటి చెప్తాను, అందుకే ఉన్నాను ఇక్కడ నేను. బలి అంటే మనం ఒకదాన్ని బలిచ్చేసి ఆ మాంసం పాస్టర్ దేవునికి కొంచెం ఇవ్వడం, పాస్టర్ గారికి కొంచెం ఇవ్వడం, కొంచెం మనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. దహన బలి అంటే ఏంటో తెలుసండి? ఇంకా ఆ బలిలో మిగిలేది ఏమీ లేదు, తీసుకెళ్ళడానికి ఏం లేదు, అంతా దేవుడికి అర్పించేశాడు. దహన బలి అంటే అది. హీ హాస్ బర్న్డ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గాడ్. దాంట్లో ఎముకలు లేవు, ఏమీ లేవు, మాంసం లేదు, కొవ్వు లేదు, ఏమీ లేదు, అంతా 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 దహించేశాను. దట్ ఈస్ అ రియల్ సాక్రిఫైస్. అదే దహన బలి అంటే, నిజమైన బలి అంటే. దట్స్ ప్రీమియం. ఈ మనకు ఉండేటువంటి భాషల్లో దాన్ని ప్రీమియం అంటాం. ప్రీమియం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక ఆయన 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. ఆయన అనుకున్నాడు, నేను 10% ప్రతి నెల దేవునికి ఇవ్వాలని. ఆయన 10,000 ఇస్తాడు. ఇంకొక ఆయన 50,000 నుండి 20,000 ఇస్తున్నాడు దేవునికి. ఎవరు ప్రీమియము? సరే, 50,000 నుండి 10,000 ఇస్తున్నాడు. ఎవరు ప్రీమియము? ఇద్దరు ఒకటేనా? కాదు. 50,000 ఇచ్చేవాడు, 50,000 సంపాదించేవాడు 10,000 ఇస్తుంటే దట్స్ మోర్ ప్రీమియం. అది నిజమైన ఇంకా అర్పించేటువంటి బలి. మనము ఆరాధన చేయడానికి వస్తాం, వచ్చి ఏం చేస్తాం? బాగుంది, లైట్ బాగుంది, పాస్టర్ గారు బాగున్నారు, పాడేవాడు ఏంటి ఇలా పాడుతున్నాడు, ఆడు తప్పు చేసాడు, ఇక్కడ ఇలా అయిపోయిందా? బాబు నువ్వేం చేయడానికి వచ్చావు బాబు? ఆరాధన చేయడానికి. జడ్జి ఎవరు ఇక్కడ? ఎందుకు జడ్జిమెంట్? ఎందుకు? మనం ఏం చేస్తాం? రివ్యూస్. చర్చికి రివ్యూలు ఇస్తున్నారు ఇప్పుడు అందరూ. అరే వద్దులేండి, చర్చికి రివ్యూలు ఏంటి బ్రో? చర్చికి వెళ్ళేది ఆరాధించి మొక్కుబడి చెల్లించి వచ్చేస్తే అయిపోయింది. అక్కడ ఏసీ బాగుంటుంది, ఇక్కడ ఏసీ బాగాలేదు, ఇక్కడ సౌండ్ బాగుంది, ఇక్కడ సౌండ్ బాగాలేదు. పెద్ద చిట్టా రాయడం, మళ్ళీ ఆ యూట్యూబర్ని అందరూ ఫాలో అవ్వడం. యూ డెంట్ కమ్ టు జడ్జ్, యూ కేమ్ టు వర్షిప్. ఈరోజు ఆరాధన ఎంతమంది నిజంగా దేవుణ్ణి చేతులు ఎత్తమంటలేదు, మళ్ళీ ఫట్టని ఎత్తేస్తారు దగ్గర చెప్తున్నాను. ఎంతమంది నిజంగా దేవుణ్ణి ఆరాధించారు? ఒకసారి ఆలోచించండి. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించావా, లేకపోతే చేతులు కట్టుకొని చూసావా? లేదా కొంతమంది ఆరాధిస్తున్నట్టు నటిస్తారు. ఏంటో తెలుసా? సింపుల్ అండి. వచ్చేసి ఒక మోడల్ ఉంటుంది మన దగ్గర. ఏంటో తెలుసు, అది ప్రతి ఒక్కటి ఇదే మోడల్. ఆడి మైండ్లో ఈరోజు ఇంటికి వెళ్ళాక పప్పు చికెన్ ఫ్రై చేసుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? సొలొమోను తన యొక్క బలిని ఎలాగర్పించాడు? దహన బలంట. అంటే ఇంకా బలం లేదు నాలో ఏమీ మిగలడానికి. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలంటే ఈడ్చుకుని వెళ్ళాలి, అంత తప్పితే వెళ్ళలేను. అలాగా ఆరాధించాలి.
దట్స్ హౌ యూ నీడ్ టు వర్షిప్. మరి ఇది మన వర్క్లో ఎలా అప్లై చేస్తాం? వెన్ యూ వర్క్, నువ్వు పని చేస్తున్నప్పుడు నీలో ఇక మిగిలే బలం ఏమి ఉండకూడదు, అలా పని చేయాలి. ఎందుకో తెలుసా? నీ పనే దేవునికి ఆరాధన. నీ పనే దేవునికి నిజమైన ఆరాధన. దే షుడ్ నాట్ బి లెఫ్ట్ ఎనీథింగ్ ఇన్సైడ్ యూ. ఒక లాస్ట్ వీక్ మా వాలంటీర్స్ సర్వీస్లో 6 గంటలకు జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా వాలంటీర్స్కి ఎన్రోల్ అవ్వాలంటే వచ్చేయండి. 6 గంటలకి జరుగుతుంది వాలంటీర్ సర్వీస్లో. నేను ఒక వీడియో చూపించాను వాళ్ళకి. ఏంటదంటే టాంపా, ఫ్లోరిడా స్టేట్, అమెరికా స్టేట్లో టాంపా అనేటువంటి ఒక ఊర్లో బిలినియర్స్ అందరూ కూడా ఊరిన సరదాగా వీధుల్లో నడుచుకెళ్తూ ఉంటారు. ఇట్స్ అ వెరీ వెరీ రిచ్ నైబర్హుడ్ అనమాట. ఆ నైబర్హుడ్లో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అందరు ఇంటర్వ్యూ చేస్తారు. ఒక ఆయన తగిలాడు. ఆయన తగిలి ఈయనెవర్రా బాబు అని చెప్పి, ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన $12 బిలియన్ ఓనర్. ఆయన నెట్వర్త్ ఎంత? 12 బిలియన్. ఆయన ఏం చేశారు మీరు? నేను 18 సంవత్సరాలు ఒకే కంపెనీలో చేశానండి. అవునా, ఏం చేశారు లాస్ట్ అంటే? నేను ప్రెసిడెంట్గా రిజైన్ అయ్యాను. కంపెనీ పేరు చెప్పలేదు. మీరు కొంచెం మైండ్ వాడి మీరు కొంచెం రీసెర్చ్ చేసి దొరికేస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే కంపెనీ పేరు చెప్పలేదు. ఆయన అడిగాడు, అయ్యా మీరు $12 బిలియన్ నెట్వర్త్ అంటున్నారు, ఎలా సంపాదించారు అది అలాగా అంటే? మీరు ఎక్కడ మొదలయ్యారు? నేను ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను అన్నాడు. ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారా? ఎగ్జిక్యూటివ్గా? అవునండి, ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. మరి ఇప్పుడు ఎలా రిటైర్ అయ్యారు? ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యారా? ఏంటి రహస్యం ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు నా అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రతి సాయంత్రము అయ్యా పనులన్నీ అయిపోయాయి నాకు అప్పగించినటువంటివి, ఈ రోజుకి ఇంకా ఏమైనా ఉందా చెయ్యాలా చెప్పండి అని అడిగేవాడట. తర్వాత ఈయన అసిస్టెంట్ మేనేజర్కి ప్రమోట్ అయినప్పుడు మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు అప్పగించిన పనులన్నీ అయిపోయాయి, ఇంకా ఏమైనా చేయమంటారా అని అడిగాడట. ప్రతిరోజు సాయంత్రం. మేనేజర్ అయినప్పుడు ఈయన ఎవరైతే రిపోర్టింగ్ మేనేజర్ సీనియరో మరి ఎవరో తెలియదు నాకు, వారి యొక్క యజమానుడిని ప్రతి సాయంత్రం వెళ్ళి, అయ్యా నా పనులన్నీ అయిపోయి నాకు అప్పగించినవి ఇంకేమైనా ఉందా చెప్పండి నేను చేసి వెళ్తాను అన్నాడట. దట్ ఈస్ వాట్ ప్రమోటెడ్ హిమ్ ఫ్రమ్ అన్ ఎగ్జిక్యూటివ్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ హీ ఈజ్ నౌ వర్త్ $12 బిలియన్. మనము ఎలా పనిచేస్తున్నాం? తురుమని పారిపోతాం. అమ్మో మేనేజర్ కూడా చేద్దాడు బాబా, వాడిని చూడకూడదు. ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వస్తుంది తెలియదు. వాళ్ళు లాగిన్ చూసుకుంటే తప్ప. అందుకే కంపెనీలు కూడా రకరకాలుగా వస్తున్నారు కదా దొంగలు పట్టుకోవడానికి. ఏంటంటే కర్సర్ మూవ్మెంట్ సరిపోదు, మీరు నిజంగా పని చేస్తున్నారు లేదు. ఎందుకు వచ్చాయి? It's a big change in the mindset. ఆలోచన విధానంలో గొప్ప మార్పు రావాలి. సొలొమోను ఎలా అర్పించాడంటే దహన బలంట, ఇంక ఏం లేదు దానిలో, దహించేశాడు అగ్నితో అంతా. There is nothing left. That's exactly what this guy did. ఈయన పేరు దిస్ పీటర్. ఈయన అదే చేశాడు. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి పనంతా అయిపోయింది, ఇంకా ఉందా నాకు ఎనర్జీ, ఏం చేయమంటారు? రెడీ టు సాక్రిఫైస్. ప్రీమియం ప్రైజ్ గెట్స్ ప్రీమియం అటెన్షన్. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ ఇట్. ప్రీమియం ప్రైజ్ గెట్స్ ప్రీమియం అటెన్షన్. అందరు ఇస్తున్నట్టు ఇస్తే అందరిని చూసినట్టు చూస్తాడు దేవుడు. ఎవడు ఇవ్వలేనట్టు ఇవ్వాలి. ఎందుకు రెస్పాండ్ అవ్వమన్నా తెలుసా మీకు? రెస్పాండ్ అయితేనే మీరు దాన్ని తీసుకుంటారు. మీకు ఆ విషయం అర్థమవుతుందో లేదో? పాస్టర్ గారు ఎందుకు ఊరికే ఆమెను చెప్పమంటారు, హల్లెలూయా చెప్పమంటారు? కాదండి, మీరు రెస్పాండ్ అయితేనే. మనసులో రెస్పాండ్ అయితే సరిపోదు, నోటుతో ప్రవచించాలంట, ప్రచురించాలి. అంటిల్ అండ్ అన్లెస్ యూ కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్. యూ నీడ్ టు కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్. ఆయన అంత ప్రీమియం పే చేశాడు కనుక దేవుడు అన్నాడు, నా వల్ల కాదు, ఇంకా నేను ఉండలేను ఇక్కడ,
నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానని చెప్పి ఆయన నెక్స్ట్ వచనం చూడండి, 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఆగండి. ఒకసారి మళ్ళీ చదువుదాం. రైట్. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాను. నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమనేది అని ఆయన అడిగాడంట. అంటే ఆయన మనకి అర్ధరాత్రే కానీ దేవుడు మనకు ప్రత్యక్షమైతే, బాబు నైనా నీకు ఏం కావాలి అని అడిగితే, ఒక నిలోఫర్ టీ, ఒక మస్కా బన్ను, ఒక ఛాయ్, దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ముందుగా? బికాజ్ సొలొమన్ పేడ్ అ ప్రీమియం. సొలొమోనుకు ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు దేవునికి, రప్పించేశాడు దేవునిది ఆయన దగ్గరికి. ఏం కావాలి? ఎందుకు ఊరికి నేను నాకు బలిస్తున్నావు, ఊరికి నేను పిలుస్తున్నావు, ఎందుకు? ఏం కావాలి నీకు? నీకేం కావాలి? ఏం లేదా, ఉదయం ప్రత్యక్షమైతే ఓ ప్లేట్ వడ, ఓ మసాలా దోశ, మంచి సాంబార్ చట్నీ. మధ్యాహ్నం మరి ప్రత్యక్షమైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కళ్యాణి బిర్యానీ. హైదరాబాద్లో తెలుస్తుంది ఇది. ఒకవేళ హైటెక్ సిటీ దగ్గర ఉండి అర్ధరాత్రి ప్రత్యక్షమైతే నిలోఫర్ చాయ్, మస్కా బన్ను. ఓల్డ్ సిటీ దగ్గర ఉంటే షాదీకా చికెన్, పాయా. వాట్ ఈస్ దట్ యువర్ ఆస్కింగ్ గాడ్? సొలొమన్ పేడ్ ఎ ప్రీమియం నాట్ టు గెట్ అ మస్కా బన్. ఊరిని మస్కా బన్ కోసం ప్రీమియం కట్టలేదు కదా. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్. తన ఆలోచనలో ఏదో ఉంది. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ హిస్ హెడ్ దట్ హీ వాంట్స్ టు గెట్ అవుట్. ఏదో కావాలి సొలొమోనుకి. ఏం కావాలో చూడండి. సొలొమోను యొక్క జవాబు దొరుకుతుంది 6వ వచనంలో. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి. సొలొమోను ఇలాగూ మనవి చేశాడు, అంటే ఇలా రిప్లై ఇచ్చాడు. నీ దాసుడును నా తండ్రి అయి ఉన్న దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి. చదవండి. యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని. ఇప్పుడు దావీదుని ఎందుకు తండ్రి చేసుకున్నాడు? యు రెడ్ ఇట్ రైట్ ఓవర్ హియర్. ఇప్పుడే చదివాం మనం, మళ్ళీ ఒకసారి చదువుదాం సో యూ కెన్ అండర్స్టాండ్. సొలొమోను దావీదుని ఎందుకు తండ్రిగా చేసుకున్నాడు? చదవండి. ఇలా మనం చేసుకున్నాను. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు. చదవండి. నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని. నీ దృష్టికి, ఎవడైతే సృష్టించాడో వాడి దృష్టికి. ఎవరికి అనుకూలంగానండి? ఎవరైతే నిన్ను సృష్టించారో. నువ్వు ఆఫీస్లో పనిచేస్తే ఎవరికి అనుకూలంగా పనిచేయాలి? నీ యజమానుడికి అనుకూలంగా. నీకు నచ్చిన వేసుకుంటాను రాదు. ఆశీర్వాదం రాదు. అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక. చదవండి. నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగపరిచి ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని. ఈ దినమున్నట్లుగా అతని సింహాసనమందు అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నెక్స్ట్. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నా బుద్ధి చాలదు. 8వ వచనం కూడా చదివండి. నీ దాసుడనైన నేను నీ కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్యన ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి
నేను మంచి చెడ్డలు వివేచించి ఆ. నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వావ్ 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 వావ్, దట్స్ ద గోల్డ్ మైన్ ఓవర్ దేర్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. జాగ్రత్తగా వినండి, అప్పుడే అర్థమవుతుంది ఇది. సొలొమోను ఏమడిగాడంటే సొలొమోను యొక్క కర్తవ్యములో భాగమైనటువంటి బాధ్యతను ఎలాగ నెరవేర్చాలో అడిగాడు. I'm going to tell that again. This is gold. సొలొమోను ఘనతను అడగలేదు, సొలొమోను ఐశ్వర్యం అడగలేదు, సొలొమోను పేరు ప్రఖ్యాతలను అడగలేదు. నో. సొలొమోను ఏమడిగాడంటే హీ లిమిటెడ్ హిమ్సెల్ఫ్. దేనికి? ఏంటా లిమిటేషన్ అంటే, దేవా నువ్వు నాకు ఎంతమంది జనాన్ని ఇచ్చేసావు, నువ్వు నాకు ఎంత ప్రజలు ఇచ్చేసావు, వారిని ఎలా పరిపాలించాలో నాకు తెలియదు, ఎలాగ న్యాయం తీర్చాలో నాకు తెలియదు, గనుక నా కర్తవ్యము నేను ఎలా నెరవేర్చాలో నువ్వు నాకు చెప్పన్నాడు. He was very specific. ఖచ్చితంగా తెలుసు ఆయనకి ఏం కావాలో. I'm going to repeat that again. సొలొమోనుకు ఖచ్చితంగా ఏం కావాలో తెలుసు. నీకు తెలుసా? ఇంకో మాట కూడా చూడండి, నేను బాలుణ్ణు అంటున్నాడు. ఎక్కడ మాట? చదవండి. అయితే నేను బాలుడను. ఎవరు? ఎప్పుడు అంటున్నాడు? చిన్నప్పుడు రాశాడు. ఇదే ఎప్పుడు రాశాడమ్మా? రాజుగా ఉన్నప్పుడు ఏమంటున్నాడు ఆయనని? నేను అంటే ఏంటి దాని అర్థం? నేను నేర్చుకునేవాడిని, నేను నీ ముందు చిన్నోడిని, నాకు ఎలా చేయాలో తెలీదు, నువ్వు కొంచెం నేర్పవా? మనం ఏం చేద్దాం? నువ్వే నాకు చెప్పేది. ఐ నో ఎవ్రీథింగ్. ఎవడరా మనల్ని ఆపేది? డైలాగులు. నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. దట్ ద యాటిట్యూడ్ వి క్యారీ. రాజు అయినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, నాకేం తెలీదయ్యా, చెప్పవా? నాకేం తెలీదు, నువ్వు నాకు నేర్పించవా? Do you have a learning mentality or a dumb mentality? ఎవరంటారు తెలుసా నాకు అన్నీ తెలుసు అని? బద్ధకస్తులు అంటారు. ఎందుకో తెలుసా? నేర్చుకోవాలన్నటువంటి తపన లేదు కనుక. నేను మీ గురించి మాట్లాడట్లేదు, మీ వెనకుండేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. A king is asking, I'm a child. He's saying, I'm a child. రాజు అంటున్నాడు, నేను కుమారుడిని, నేను బాలుణ్ణి, నా కర్తవ్యం నేను ఎలా నెరవేర్చాలో నాకు చెప్పు. He was specific. రాజ్యాన్ని అడిగాడు, అడగలే. నా రాజ్యాన్ని విస్తరించేయాలన్నాడు, అడగలే. ఇప్పటికే నువ్వు నాకు ఇచ్చిన జనాలు ఎక్కువయ్యా అంటున్నాడు. వాళ్ళకి ఎలా న్యాయం తీర్చాలో చెప్పు, నేర్పించు. నా ప్రియ సహోదరుడా, కొంతమంది అనుకుంటున్నారేమో, నాకు అసలు క్వాలిఫికేషనే లేదండి, నేను 10th కూడా పాస్ అవ్వలేదండి. MBS చేసినటువంటి వారు ఎంతమంది బిలియనీర్స్ లిస్ట్లో ఉన్నారో ఆలోచించండి. ఇట్ డజంట్ వర్క్ విత్ క్వాలిఫికేషన్తో పనిచేయదు అదే. మీ కర్తవ్యాన్ని ఎలాగ చేయాలో మీరు నేర్చుకుంటే దానితో పనిచేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీది అంత బాగానే ఉందండి, కానీ మనుషుల్ని నేను సహించలేను. సొలొమోను
ఏం చేస్తున్నాడు? మనుషులు ప్రేమిస్తున్నాడు. ఐ అండర్స్టాండ్ వాట్ ఇస్ సాల్మన్ డూయింగ్? సాల్మన్ ఏం చేస్తున్నాడు? మనుషుల్ని, అందుకే కదా వాళ్ళకి న్యాయం తీర్చాలనుకుంటున్నాడు. మనలో కొంతమందికి మనుషులు అంటే అసలు పడరు. మనుషులకన్నా కుక్కలు నక్కలు బెటరు, ఆవులు గేదెలు దునపోతులు దగ్గర నేను, మనుషులొద్దు. నువ్వు మనుషులు ప్రేమించకపోతే దేవుడు నిన్ను దీవించలేడు. ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. నువ్వు మనుషులు ప్రేమించకపోతే దేవుడు నిన్ను దీవించలేడు. ఒక్కొక్కసారి నా చుట్టూ ఎలా ఉంటారో తెలుసా మనుషులు? దాన్ని తినేసే టైపు మనుషులు ఉంటారు. మీరే మీ చుట్టూ ఉంటారు అనుకోండి, నా చుట్టూ ఎంతమంది ఉంటారో ఆలోచించండి. నన్ను ఎప్పుడు లాగేద్దాం, నన్ను ఎప్పుడు దోచేద్దాం అనేటువంటి వారు ఉంటారు. అయినా సరే వాళ్ళని నేను ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా? 1 యోహాను 4:20 చూస్తే మనకి ఇలా రాయబడి ఉంటుంది, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, ఫుల్ వర్షిప్, మనుషులు వద్దు. ఎందుకు రాయబడి ఉంది చూడండి. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎలా అవుతుంది? Solomon was very specific. Solomon was very tight. తనకి ఏం కావాలో తనకు తెలుసు. తను ప్రేమిస్తున్నాడు మనుషుల్ని. అందుకే చెప్తున్నాడు, నువ్వు ఇచ్చినటువంటి మనుషులకు న్యాయం తీర్చాలయ్యా, ఎలాగ న్యాయం తీర్చాలో నాకు చెప్పు అన్నాడు. మనలో కొంతమంది మనుషుల్ని ప్రేమించట్లేదు. యు ఆర్ స్టాపింగ్ యువర్ బ్లెస్సింగ్, యు ఆర్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్. మనుషులు ప్రేమించకపోతే నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఆపేసుకుంటున్నావు. డోంట్ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్, డోంట్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడండి? ఎలా ప్రేమిస్తాడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మీకు విషయం చెప్పనా, నేను జీతం ఇస్తున్నటువంటి వాడే నన్ను తిట్టుకుంటాడు. నాకు తెలియదు ఆడు తిట్టుకుంటున్నాడని. నేను ప్రేమతో జీతం ఇస్తూ ఉంటాను, ప్రేమతో పెంచుతూ ఉంటాను, ప్రేమతో చూసుకుంటూ ఉంటాను. ఆడు తెలుసా మాస్టర్ గారు, నో ప్రాబ్లం. వాడి ద్వేషము నా ఆశీర్వాదానికి బ్లాకింగ్ కాదు. నేను ప్రేమిస్తున్నట్లయితే నేను ఆశీర్వదింపబడతాను. తను నన్ను ద్వేషించినట్లయితే ఎవరి ఆశీర్వాదం ఆగిపోతుంది? ఎవరైతే ద్వేషిస్తున్నారో. ఐ అండర్స్టాండింగ్. So don't worry about how other people are treating you. Always worry about how you are treating other people. మీరు ఇతరులను ఎలా ప్రేమిస్తున్నారో అది మాత్రమే చూడండి. అది మాత్రమే చూడండి. Don't worry about how other people are treating you. పాస్టర్ గారు ఎలా ఉన్నా, ట్రైన్ యువర్ మైండ్, అంతే, ఇంకా ఆప్షన్ లేదు. అంతే, ఇంకా ఆప్షన్ లేదు. ట్రైన్ ఇట్, గెట్ యూస్ టు ఇట్, డీల్ విత్ ఇట్. మనుషులు మేము ప్రేమించకపోయినా మీరు ప్రేమిస్తూనే ఉండండి. నీకు విషయం చెప్పి ముగిస్తాను. సొలొమోనుకు సమస్య ఏంటో ఫస్ట్ తెలిసింది. సొలొమోనుకు సమస్య ఏంటో తెలిసింది. అనేక మందికి వారి సమస్య ఏంటో తెలియట్లేదు. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఈజ్ హాఫ్ సాల్వ్డ్ ప్రాబ్లం. మీరు ఆ యొక్క సమస్యని కానీ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ సమస్యని మీరు సగం తీర్చేసినట్టే. ఎందుకో తెలుసా? మీ సమస్య అసలేంటో మీకు తెలిసింది. దాన్ని తీర్చడం క్షణాల పని, రోజుల పని, నెలల పని, సంవత్సరాల పని, కానీ తీర్చబడుతుంది. సమ్ పీపుల్ దే కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దర్ ఓల్డ్ యాటిట్యూడ్. వారి యొక్క ప్రాచీన స్వభావాన్ని వారు విడవలేకపోతున్నారు. అదే వారి యొక్క ఆశీర్వాదంను అడ్డివేస్తుంది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డల
వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమయ్యా, దయచేయమయ్యా, దయచేయమయ్యా. ఎంతమంది ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నట్లయితే, వ్యాపారస్తులు మీరు ఒకవేళ మీకు వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోయినట్లయితే, యు నో వాట్, యు ఆర్ ఇన్ ద బెస్ట్ సిచ్యువేషన్, ఆస్క్ గాడ్ అండ్ హీ విల్ గైడ్ యూ. హల్లెలూయా. కొంతమందికి మేబీ యూఆర్ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లయితే మీకు ఒకవేళ ఎలా చేయాలో తెలియకపోతే నో ప్రాబ్లం, డోంట్ వరీ, ఆస్క్ గాడ్. దేవుడిని అడగండి, అడుగుడి మీకు. మళ్ళీ చెప్పండి, అడుగుడి మీకు. మనం ఏం అడుగుతున్నాము? డబ్బులే అడుగుతున్నాము. సొలొమోన్ ఏం అడిగాడు అంటే, సొలొమోన్కి అయితే డబ్బులు అవసరం లేదు కంటే, ఎందుకు ఎవరికి అవసరం లేదు డబ్బులు? మీరు నాకు అవసరం లేదనుకుంటున్నారా? నీకు అవసరం లేదా? నీ పక్కడికి అవసరం లేదా? మీ నాన్నగారికి అవసరం లేదా? అందరికి అవసరమే, కానీ డబ్బు అడగలే. దట్స్ ద పాయింట్. ఐ వాంట్ టు టీచ్ అబౌట్ దాట్ ఇన్ ద కమింగ్ వీక్. వచ్చే వారము నేను దాని గురించి చెప్పి నేను మీతో ముగిస్తాను. ఒకవేళ ఎలాగా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలో నీకు అర్థం కాకపోతే, నవ్ యు నో ద బెస్ట్ పర్సన్ టు గో అండ్ ఆస్క్. రైట్. ఇంకొకటి, యు నీడ్ హ్యావ్ అ మెంటర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక బోధకుడు కావాలి నీకు, ఒక తండ్రి కావాలి నీకు, సరిచేసేవాడు కావాలి నీకు, సన్నిహితంగా నిన్ను చూసేవాడు, అంటే నేను సరి చేసేవాడు, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ చెప్పగలిగేవాడు కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చివరిగా నువ్వు వెళ్ళాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఆర్ యు లవింగ్ పీపుల్ ఆర్ నాట్? నువ్వు మనుషులు ప్రేమిస్తున్నావా లేదా? అసలు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నువ్వు మనుషులను ప్రేమించలేకపోయినట్లయితే ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. డోంట్ బి అ జడ్జ్, బి అ వర్షిపర్. డోంట్ బి అ జడ్జ్, బి అ వర్షిపర్. సొలొమోను దహన బలిలు ఇచ్చాడు, సర్వం ఇచ్చేసాడు. స్టార్ట్ గివింగ్ అవే ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్. దట్స్ వెన్ God is going to bless you. That's when God is going to pay attention to you. నార్మల్గా ఉంటానంటే నార్మల్గానే చూస్తాడు, నార్మల్గానే ఉంటుంది. పాస్టర్ గారు నాకు ఏం చేయాలో తెలియట్లేదండి. There are business people in this house, there are developers in this house, there are lawyers, there are managers, there are auditors in this house. నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. యు ఆర్ ద బెస్ట్ ప్లేస్, ఆస్క్ గాడ్. దేవుని అడుగు. నేను నా వ్యాపారాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. యు ఆర్ ద బెస్ట్ ప్లేస్, ఆస్క్ గాడ్. దేవుని అడుగు. నా కుటుంబాన్ని నేను ఎలాగా నడిపించుకోవాలో అర్థం కావట్లేదు. యు ఆర్ ద బెస్ట్ ప్లేస్, ఆస్క్ గాడ్. పాస్టర్ గారు నాకు పిల్లలు పుట్టారండి ఇప్పుడే, ఎలాగ వాళ్ళని పెంచాలో అర్థం కావట్లేదు. ఆస్క్ గాడ్. యు ఆర్ ద బెస్ట్ ప్లేస్, ఆస్క్ గాడ్. తెలియకపోవడం ఒక అవకాశం, దాన్ని సద్వినియోగపరచుకో. నా ఉద్యోగం ఎలా చేయాలో తెలియట్లేదండి, ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్. మనుషులు ఎలా ప్రేమించాలో తెలియట్లేదు, ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్. ఇంకొక డోంట్ గో ఎనీవేర్. ఇంకా నీ మనస్సు ఎవరి వైపు తిప్పొద్దు, దేవుని వైపు తిప్పు. దేవుని అడుగు, దేవా నాకు తెలియట్లేదు, చెప్పు, నాకు చెప్పు. ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు నో. నేను ఎలా పని చేయట్లేదు తెలియట్లేదు, ఆస్క్ గాడ్. ఆస్క్ గాడ్. God is the best resolute for you to go. God is the best place for you to be in. నేను ఒక ఆర్గనైజేషన్ ఉందండి, నాకు ఆర్గనైజేషన్ ఎలా నడపాలో తెలియట్లేదు, ఆస్క్ గాడ్. నేను సేల్స్లో ఉన్నానండి, ల్యాండ్ బ్రోకరేజ్లో ఉన్నాను, రెంటల్ బ్రోకరేజ్లో ఉన్నాను, ఎలా అమ్మాలో తెలియట్లేదు, ఆస్క్ గాడ్. సేల్ పిచ్ ఎలా చేయాలో తెలుపుతారు, ఆస్క్ గాడ్. ఆస్క్ గాడ్ వెరీ స్పెసిఫికలీ. ఖచ్చితంగా నీ యొక్క సమస్యను తీర్చిదిద్ది ఆ సమస్యను అడుగు, ఇష్టానుసారంగా అడుగు. బి వెరీ స్పెసిఫిక్గా ఉండాలి. బి వెరీ వెరీ స్పెసిఫిక్.
దిస్ ఇస్ మై ప్రాబ్లం, ఐ నీడ్ అ సొల్యూషన్ ఫర్ దిస్. దిస్ ఇస్ మై ప్రాబ్లం, ఇదండి నా సమస్య. కోపం ఎక్కువ, అడుగు దేవుణ్ణి, దేవా నా కోపం ఎక్కువ, దీన్ని ఎలాగ నేను పరిష్కరించుకోవాలి. కొంతమందికి వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ, భావోద్వేగాలు. నా ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి ప్రతిసారి. ఐ వాంట్ టు టాక్ గుడ్ బట్ మై ఎమోషన్స్ గెట్ ఇన్ మై వే. దేవుణ్ణి అడుగు, దేవా దాన్ని ఎలాగా, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. కొంతమంది దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ద డిజైర్స్, ఆ వరల్డ్లీ డిజైర్స్, ఆ ఫ్లెష్లీ డిజైర్స్. దేవుని అడుగు, దేవా నా యొక్క ఈ లైంగిక కోరికలు నేను ఎలా గంచుకోవాలో నాకు తెలియపరచని అడుగు. ఈరోజు నీ శ్రేష్టమైన బలి అర్పణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇఫ్ యు ఆర్ దేర్ టుడే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి, ఆ శ్రేష్టమైన బలి అర్పణ ఇవ్వడానికి, ఆ ప్రీమియం నువ్వు పే చేయడానికి సిద్ధంగా ఉంటే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, నీ 2 చేతులు పైకెత్తి అడుగు, దేవా నీ సన్నిధిలో నేను సిద్ధంగా ఉన్నానయ్యా. శ్రేష్టమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. There is plenty of harvest happening. This is the best time. Don't miss this. ఈ అవకాశాన్ని విడవద్దు. ఇది శ్రేష్టమైనటువంటి సమయము. God is ministering to you. దేవుడు నీతో మాట్లాడేటువంటి సమయం. నీలో ఫలించినటువంటి ప్రతి దానిని ఆయన తీసివేసే సమయం. దేవా నువ్వు సొలొమోను దీవించావంటే నన్ను కూడా దీవించగలవు. కొన్నిసార్లు మనం ఎలా పరిస్థితుల్లో ఉంటామంటే, దేవా నువ్వు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు, దీన్ని ఎలాగా నేను క్రాక్ చేయాలి అర్థం కావట్లేదు. నువ్వు ఫస్ట్ విషయం మర్చిపోతున్నావు, అవకాశం నీకు ఇచ్చిందే దేవుడు. దేవుడే దాన్ని సఫలపరుస్తాడు. ఆయన అడుగు, ఎవరు నువ్వు అయిపోయేందుకు చూస్తావు, ఆయన అడుగు. ఆస్క్ హిమ్. హీస్ గోనా లీడ్ యూ బిసైడ్ గ్రీన్ పాస్చర్స్. హీస్ గోనా గివ్ యూ పీస్. హీస్ గోనా గివ్ యూ రెస్ట్. నీ బెస్ట్ ఇవ్వగలవా ఈరోజు? కెన్ యూ గివ్ యువర్ బెస్ట్ టుడే? నీ శ్రేష్టమైనది, నీ శ్రేష్టమైనది, శ్రేష్టమైనది, నీ పూర్ణ బలము, నీ పూర్ణ మనసు, పూర్ణము వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది ఇవ్వగలవా? కెన్ యూ గివ్? దహన బలి అర్పించాడట సొలొమోను. ఇక్కడే నిష్ఫలమైనటువంటిది ఇక్కడే దహింపబడాలి. నీ శ్రేష్టమైనది ఇక్కడే నువ్వు ఇచ్చేసేయాలి. గివ్ యువర్ బెస్ట్. యాస్ గాడ్. దేవానస్ సొలొమోనుకు చేయగలిగావంటే నాకు కూడా చేయగలవు. దెర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు ఈ హాల్లో. ప్రొఫెషనల్స్. Ask God to give you a skill which only people will call you for that, only for that one skill. ఆ ఒక్క స్కిల్ కొరకు, ఆ ఒక్క స్కిల్ చెప్పబడాలంటే నీ పేరు మాత్రమే రావాలి. Let it be a lawyer, let it be a carpenter, let it be a doctor, let it be a singer, let it be an artist, let it be a fashion designer. అడుగు దేవా నన్ను దర్శించు. పెద్ద కుటుంబం ఉందండి నాకు, ఆ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో అర్థం కావట్లేదు. దేవుని అడుగు. It's time for you to ask God. దేవుని ముందుకు వెళ్ళు, దేవుని అడుగు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో మేము నిన్ను ఎలాగ అడగాలో,
నీ యొద్దకు మేము ఎలా రావాలో, మేము ఎలాగ అర్పించాలో, ఎలాగ మా యొక్క బలులు ఉండాలో, మా యొక్క బలి అర్పణ ఎలా ఉండాలో దేవా, ఒక సజీవ యాగముగా మమ్మల్ని ఉంచయ్యా, సజీవ యాగముగా. Let us be as a living sacrifice. దేవా, ఉదయకాలం నేను మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా let us take your presence with us. నీ సన్నిధిని మేము మాతో తీసుకెళ్ళడానికి సహాయం చేయి. నీవు మాతో ఉండుము, మాతో మాట్లాడము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్.